నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ అలాగే అధికారులపై జరిగిన జారిని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ ఎంప్లాయీస్ డే చైర్మన్ గారు లక్ష్రెడ్డి అయితే మనతో ఉన్నారు. సార్, ఒక అధికారి అలాగే రైతుల్ని కనుక్కోవడానికి అభిప్రాయ సేకరణకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఒక ఘటన జరిగింది అధికారులపైన కూడా. ఆ చర్యను ఒక చైర్మన్గా ఏం చెప్పదలుచుకుంది? ఏదైతే గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఏదైతే ఉందో ఈ కార్యక్రమం అంతా కూడా చూస్తున్నాం. మనం అందరం కూడా లగచర్ల గ్రామంలో కలెక్టర్ మీద మరియు ఇతర రెవెన్యూ అధికారుల మీద దాడిని చేశారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీని వెనకాల ఉన్న ఎవరున్నా పెద్దలు ఎవరున్నా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతూ వాళ్ళని శిక్షించేంత వరకు కూడా మేము వదిలిపెట్టమని, ఖచ్చితంగా ఉద్యోగులు మాత్రం ఉద్యోగం చేస్తాం తప్ప రాజకీయాలు చేయం, రాజకీయ కుట్రలు మా మీద చూపించొద్దని కూడా మేము కోరుతున్నాం ఈ మీడియా ముఖంగా. ఒకవేళ అంటే ప్రభుత్వం నుండి చర్యల ప్రక్రియ ఎలా ఉంది, అలాగే ఒకవేళ పూర్తి స్థాయిలో చేయకపోతే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉంది? భవిష్యత్తు కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే దీని వెనకాల పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. విచారణ జరిగి ఎంత టోళ్ళు ఉన్నా కూడా అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అధికారం ఉండొచ్చు, అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఏ పార్టీలు ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే ఇది రైతులు చేసిన దాడి కాదు, రైతుల మీద వాళ్ళు చూపిస్తున్నది. అదేవిధంగా దాడి చేసిన వాళ్ళకే సానుభూతి చూపిస్తామనే ఒక విధానాన్ని ఎట్లయితే తీసుకొస్తున్నారో అది మంచిది కాదు, ఈ సమాజానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యం కూడా నిలబడదు. ఇట్లాంటిది మనం ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ మాత్రం ఇది ఒక ఫార్మాసిటీ వ్యతిరేకంగా రైతులు వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేశారు. అక్కడ మా పార్టీకి కూడా ఎలాంటి సంబంధం లేదని కూడా బీఆర్ఎస్ నుండి వస్తున్న వాదన. లేదు, పార్టీకి సంబంధించిందా కాదా అనేది మన విచారణలో తేలుతుంటుంది. ఆల్రెడీ తెలుస్తుంది కూడా. దీనికి అంతకన్నా ముందు లోతుకు పోతే మనం చూడాలి. ఫార్మాసిటీ అనేది 11,000 ఎకరాల్లో అక్వైజేషన్ చేసిన ల్యాండ్ భూసేకరణ చేసినా కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. ఏదో చిన్నది ఒక 1000-1500 ఎకరాలకే ఇట్లా సంఘటనలు జరిగింది అంటే దాని వెనకాల పెద్ద కుట్రపూరితంగా దాడులు చేసి అధికారులని ఏదో చేద్దామని ఒక భయభ్రాంతులు గురి చేయాలనే కోణం చూస్తున్నట్టు మనం కనిపిస్తుంది. ఇట్లాంటిది ఎవరున్నా వారే దాన్ని ఖచ్చితంగా విచారించి శిక్షించాలని కోరుతున్నాం. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన అవసరం వస్తుంది. ఆ నేపథ్యంలో ఒక జిల్లా మెజిస్ట్రేట్కి ఇలా జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా రక్షణ విషయంలో ఎంప్లాయీస్కు ఏమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇక్కడ కలెక్టర్ గారు చాలా సమయస్ఫూర్తిగా ప్రదర్శించడం జరిగింది. ఎందుకంటే ప్రజలతోనే మేము ఎప్పుడు మమేకమై ఉంటాము, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలతో ఎప్పుడు కూడా రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారి యొక్క ఆదరాభిమానాలని పొందాలి తప్ప మేమేదో భయభ్రాంతులు గురి చేయాలనే ఉద్దేశం కాదు. వారి యొక్క ఏదైతే ఈ సేకరణలో భాగం వాళ్ళు నష్టపోతున్నారో వాళ్ళకి తగిన న్యాయం జరగాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటిది జరిగితే ఏ అధికారి కూడా పనిచేయలేడు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు, జరగడానికి అవకాశం కూడా కల్పించకూడదు. రాజకీయాల వరకు ఉండాలి కానీ అది అధికారుల వరకు రావద్దు. కొందరు కావాలనే రైతులకు సంబంధం లేకుండా కొందరు కావాలనే రాజకీయాల కోసం అధికారులపై దాడి చేస్తున్నారు. ఇది మాత్రం ప్రభుత్వ పరంగా మాత్రం దీన్ని తప్పకుండా మీ ఉద్యోగులు మాత్రం చాలా బాధపడుతున్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఒక రక్షణ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.